ముషీరాబాద్లోని హెబ్రోన్ చేర్చిపోయిన ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న ఆయన అనుచరులతో కలిసి దాడి చేయడాన్ని ఓయూ విద్యార్థి సంఘాలు క్రైస్తవ సంఘాలు తీవ్రంగా ఖండించే మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ జేఎస్సీ చైర్మన్ బహుజన విద్యార్థి పరిషత్ ప్రెసిడెంట్ గడ్డం అశోక్ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గడ్డం అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. చర్చిలు ఆధిపత్యం చెలాయిస్తున్న ఒక వర్గం దగ్గర మల్లన్న డబ్బులు తీసుకుని ప్రార్థన చేస్తున్న క్రైస్తవులపై పాస్టర్లపై దాడి చేశారని ఆరోపించారు. ఎమ్మెల్సీ అయినంత మాత్రాన ప్రభుత్వ ఆధీనంలో లేని ప్రైవేట్ స్థలానికి సంబంధించి దాంట్లో తీర్మార్ మల్లన్న కలగ చేసుకుని క్రైస్తవుల మీద ఎలా దాడి చేస్తారని ప్రశ్నించారు. చౌరస్తాలో హెబ్రోన్ చర్చ్ మీద వారం రోజుల కిందట ఈవినింగ్ వచ్చి ప్రార్థన జరుగుతున్న సందర్భంలో డైరెక్ట్ ఆయన ప్రైవేట్ సైన్యం 200 మంది వచ్చి దాడి చేయడం జరిగింది. ఆ హెబ్రోన్ సొసైటీలో ఎవడైతే వీరాచారి ఉన్నారో ఆ వీరాచారి అనే వ్యక్తి దగ్గర ఆయన ఒత్తాసు పుచ్చుకొని ఆయనకు మద్దతుగా కొంతమంది మీద దాడి చేయడం జరిగింది. ఆ వీరాచారి దాదాపు 200 కోట్ల ఫ్రాడ్ కూడా చేయడం జరిగింది. అది ప్రభుత్వం దృష్టికి పోవాలి. ఎవరైతే వీరాచారి ఉన్నాడో ఆయనను కూడా అరెస్ట్ చేయాలి. అదేవిధంగా తీర్మాన్ మల్లన్న కూడా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తాం. హెబ్రోన్ సొసైటీ దాదాపు పాత కమిటీ ఏదైతుందో గతంలో భక్త్ సింగ్ గారు వచ్చి అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత కొంతమంది పెద్దలుగా ఉంటున్న దాంట్లో ఆయన నేనే మొత్తం అని చెప్పి హీరాచారి అనే వ్యక్తి ఆయన కొంత భయభ్రాంతులకు గురి చేస్తూ కొంతమందిని నేను చంపుతా కొడతా అని బెదిరిస్తూ దాదాపు ఆయన మీద 80 కేసులు ఉన్నాయి వీరాచారి గారి మీద. ఆయనను కూడా అయినా కానీ ఆయన బందోబస్తుగా ఆ ట్రస్ట్ మీద చలామణి చేస్తూ ఆయన అక్కడ ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించిన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడి చేయటం, వాళ్ళని భయభ్రాంతులకు చేయటము, అదేవిధంగా ప్రభుత్వ పెద్దల మద్దతుతోనే ఆయన దర్జాగా అక్కడ టిష్ట వేసి దాదాపు వీరాచారి మీద 200 కేసులు ఉన్నాయి గతంలో. అదేవిధంగా ఒక 200 కోట్ల ఫ్రాడ్ కూడా జరిగింది. దీని మీద ఆయన విషయాలు ఏదో బయటకు వస్తే అవి బయటపడకుండా ఈ రకంగా చేయడం జరుగుతుంది. వీరాచారికి చర్చికి మల్లన్న హెబ్రోన్ చర్చ్ పైన ఒక 200 మందిని తీసుకొని పోయి హెబ్రోన్ చర్చ్ను మీద దాడి చేయడం జరిగింది. ప్రార్థనలు చేస్తున్నటువంటి క్రైస్తవుల మీద ఆ చర్చ్ వివాదంలో ఇన్వాల్వ్ అయ్యి తాళం బలగొట్టి అక్కడ ఉన్న అందరినీ కూడా తీర్మార్ మల్లన్న ప్రైవేట్ సైన్యం మన వారం రోజుల కింద దాడి చేయడం జరిగింది. అందులో ఎవడైతే వీరాచారి ఉన్నాడో వీరాచారి అదేవిధంగా ఆ ట్రస్ట్ ఫామ్ అయ్యి దాదాపు 50 ఏళ్ళు కావస్తూ ఉన్నది. ఆ సందర్భంలో భాగంగా ఆ పాత వాళ్ళందరూ చనిపోయారు. ఎవరైతే ఆ పాస్టర్లు ప్రార్థన చేసుకునే సందర్భంలో తీర్మార్ మల్లన్న ఆయన వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఎవరైతే ఒత్తాసుగా కొంతమంది తీర్మార్ మల్లన్నకు ఉన్నారో వాళ్ళ దగ్గర కొంత డబ్బులు ఆయన తీసుకొని వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయితే తీర్మార్ మల్లన్న ఆ చర్చి స్థలం ఏదైతే ఉందో అది ప్రైవేట్ స్థలం, అది ప్రభుత్వ ప్రాపర్టీ కాదు. ప్రభుత్వానికి సంబంధం లేని విషయంలో తీర్మార్ మల్లన్న ఇన్వాల్వ్ అయ్యి క్రైస్తవుల మీద దాడి చేసి ఇలా తీర్మార్ మల్లన్నను ఖచ్చితంగా ప్రభుత్వం తీర్మార్ మల్లన్న మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా తీర్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా బర్తరఫ్ చేయాలని పోయి విద్యార్థి సంఘాలుగా అదేవిధంగా క్రైస్తవ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తీర్మార్ మల్లన్నకు బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా తీర్మార్ మల్లన్న హెబ్రోన్ సొసైటీకి అదేవిధంగా తెలంగాణలో ఉన్న క్రైస్తవ సమాజానికి సారీ చెప్పాలి. లేదంటే తీర్మార్ మల్లన్న బిడ్డ ఈ సంగతి చెప్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం.